హలో అండి, అందరికీ నమస్కారం. జేజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ కార్న్ ఫ్లెక్స్ తోటి మిక్సర్లా చేస్తున్నానండి. ఎందుకంటే పద్దాక స్టవ్ దగ్గర ఉండకంట ఒకేసారి మనం ఇలా మిక్సర్లా చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు ఎవరు ఎలా తినాలనుకుంటే కూరలతో తినొచ్చు, పప్పుచారుతో తినొచ్చు, పప్పుతో తినొచ్చు, మీకు కావాలంటే స్నాక్లా కూడా తినొచ్చు. ఏ విధంగా వాడుకోవచ్చు. చక్కగా ఒక డబ్బాలో వేసుకున్నారనుకో 10 రోజులు 15 రోజుల దాకా ఇలా కరకరలాడుతూ ఉంటాయి. అందుకని నేను ఇలా తయారు చేసి చూపిస్తున్నాను. డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకొని దాంట్లో మీకు ఎన్ని ఫ్లేక్స్ అయితే సరిపోతాయో అరకిలో వేపుకుంటారా, పావు కిలో వేపుకుంటారా, మీ ఇష్టం. మీ ఇంట్లో ఉన్న జనాన్ని బట్టి వేపుకోవాలి. తక్కువ జనం ఉన్నారనుకోండి తక్కువ వేపుకోండి, ఎక్కువ జనం ఉంటే కొద్దిగా ఎక్కువ వేపుకోవాల్సి వస్తుంది. తర్వాత కొన్ని తింటే ఊరినే అయిపోతాయి కదా, అందుకని దాన్ని బట్టి చూసుకొని వేపుకోండి. మొత్తం అన్నీ చక్కగా ఇలా ఒక కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి. మరి హైలో పెట్టి వేపేయకూడదు, సమానంగా పెట్టుకొని స్లిమ్ కాదు హైలో కాదు చక్కగా వేపుకుంటే మాడకన్నా మంచి కలర్తో ఏగుతాయి ఫ్లెక్స్ నేను. ఏ ఆయిల్ కూడా చాలా తక్కువ లాగుతుందండి. వడియాలు అవనుకో వీటి మీద కొద్దిగా ఎక్కువ ఆయిల్ అవుతుంది కదండి, ఇవాళ కాదు, తక్కువ ఆయిల్ తోటే ఎక్కువ వేపుకోవచ్చు. ఆయిల్ తక్కువ లాగుతుంది కాబట్టి ఆరోగ్యాన్ని కూడా కొంచెం పర్వాలేదు. ఇలా మొత్తం అన్నీ చక్కగా వేపేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఎండాకాలం పద్దాక స్టవ్ దగ్గర ఉండలేం కదండి. అలా ఉండలేనప్పుడు ఒకేసారి ఇలా వేపుకున్నాం అనుకోండి, ఒక 10 రోజుల దాకా మనకి స్నాక్ తినాలనుకున్నా, పప్పుచారులతో వడియాలు వేపుకోవాలని పని లేకుండా ఇవి కొద్దిగా గిన్నె ప్లేట్లో వేసుకొని తల కొంచెం నంచుకొని తినొచ్చు. స్నాక్ లాగా 4 గంటలకు కొన్ని తిని టీ తాగొచ్చు. ఇలా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడతాయండి. ఇలా మొత్తం అన్నీ వేపేసుకోవాలి. మీరు దీంట్లో ఏరుశనగుళ్ళు వేసుకోవాలనుకుంటే నేనైతే వేస్తున్నాను, వేసుకుంటే రుచి బాగుంటుంది. ఒక 100 గ్రాములో మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని లైట్గా దోరగా వచ్చేలా వేపుకోవాలి. మరి ఎర్రగా వేగిపోయినా కొంచెం మాడు వాసన వస్తాయి. మంచి కలర్ వచ్చినాయి అనేటప్పుడు తీసేస్తే మిగతాది ఆ వేడికి కరెక్ట్గా వేపు సరిపోతుంది అన్నమాట. అందుకని ఒక కలర్ వచ్చే వరకు సిమ్లోనే పెట్టుకొని జాగ్రత్తగా వేపుకోండి. ఏరుశనగుళ్ళు చక్కగా వేగితే మంచి రుచి వస్తుందండి. అలా అన్నీ వేపేసుకొని మనం ఫ్లేక్స్ పైన వేసేసుకోవడమే. ఇలా మొత్తం అన్నీ వేపుకోవాలన్నమాట. లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, చక్కగా కంటికి కూడా మంచిదే కదండి కరివేపాకు. కరివేపాకు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే ఆ వేడి ఉంటే దాదే సరిపోతుంది. కరివేపాకు స్మూత్గా ఉంటుంది కదా, ఊరినే వేగిపోతాయి అన్నమాట. అందుకే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో కరివేపాకు. ఇలా వేగిపోయి కూడా దాంట్లో వేసేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. వేడివేడిగా డబ్బాలో వేసామనుకోండి చుట్టూ ఒక ఆవిరిలాగా పట్టేస్తుంది కదా, అప్పుడు మెత్తబడతాయి వడియాలు. అలా మెత్తబడకుండా ఉండాలంటే కొంచెం గిన్నెలోనే మీరు చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కారం తిన్నదాన్ని బట్టి వేసుకోండి. గుంటూరు కారము అలా ఎందుకో, గుంటూరు కారం అయితే కారం ఘాటు ఎక్కువ ఉంటుంది, అలా చూసుకొని వేసుకోండి. ఇది నాది మామూలు కారమే కాబట్టి ఒక స్పూన్ వేసాను, సరిపడగా ఉప్పు వేసుకున్నాను. వేసుకొని చల్లారి నెయ్యి ఇప్పుడు ఈ డబ్బాలో వేస్తున్నాను. అన్నీ వేసి ఇందులో మొత్తం అంతా కలుపుతాను. ఎందుకంటే పెద్ద గిన్నెలో వేసుకుంటే తోలకన్నా చక్కగా వేపొచ్చు, లేకపోతే ఇటు అటు చెదిరిపోతాయి. ఇప్పుడు ఇలా లోతు దాంట్లో వేసుకొని ఇప్పుడు కలుపుకున్నాం అనుకోండి, చక్కగా అక్కడే ఉంటాయి ఎగరకన్నా పైకి. మొత్తం ఉప్పు కారం మొత్తం మిక్స్ అయ్యేలా చేసుకోవాలి. అంటే గుమ్మగుమ్మలాడే కార్న్ ఫ్లేక్స్ రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి.